ఆయన పిల్లల్ని ద్వేషిస్తారు. అంటే కానీ వాళ్ళు కేటీఆర్ కావచ్చు, కవిత కావచ్చు, ఇప్పటికీ కూడా అదే జై తెలంగాణ నినాదం, లేకపోతే ఆంధ్ర మీద వ్యతిరేకత ఇదే చూపించే ప్రయత్నం చేస్తున్నారు కదా. రీసెంట్గా 2 జరిగిన ఇన్సిడెంట్లు, ఒకటి ఏదైతే మహా టీవీ ఆఫీస్ మీద అటాక్ చేయడం కావచ్చు, లేకపోతే తీన్మార్ మల్లన్న ఆఫీస్ మీద అటాక్ చేయించడం కావచ్చు. అన్నేమో మహా టీవీ ఆఫీస్ మీద అటాక్ చేయించారు, చెల్లెలేమో తీన్మార్ మల్లన్న ఆఫీస్ మీద అటాక్ చేయించింది. అదేమంటే మహా టీవీ ఆఫీస్ మీద అటాక్ చేసినప్పుడు వాళ్ళు అన్నమాట, ఇది ఆంధ్ర ఛానల్, ఆంధ్ర వాళ్ళు ఆర్మూర్లో వాళ్ళ అన్న చేసాడు, నా ఇంటి మీద హైదరాబాద్లో చెల్లి చేసింది. వీళ్ళకి వీళ్ళ అటాకులు చేసుడు వీళ్ళు అలవాటే, అందుకనే ఒలుపోగరు ఎక్కువ అని, అందుకే ప్రజలు ఓట్లేరు వీళ్ళకి అంటున్నా. ఓకే, ఇంకొకసారి ఒకటి, ఏడాదిన్నర కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి ఈ పరిపాలన మీద, రేవంత్ రెడ్డి పరిపాలన మీద, రేవంత్ రెడ్డి సీఎంగా మీరు ఎన్ని మార్కులు ఇస్తారు, ఎలా ఉందని అడిగితే ఏం చెప్తారు? సార్, ఇప్పటి వరకు అయితే ప్రజలలో బాగా అసంతృప్తి ఉంది. ఓకే, వాగ్దానాలు అనేకం, నిలబెట్టుకుంది ఏమీ లేదు. ఒక ఏంటది, ఆ బస్ ఒకటి ఫ్రీ అన్నారు, అది ఇస్తున్నారు. ఈ మధ్య రైతులకి బోనస్ ఏదో ప్రకటించినప్పుడు ఈ మధ్య మొదలైనట్టుంది. ఈ 2 తప్ప చాలా ఇతర వాగ్దానాలు ఉన్నాయి. పెన్షన్లు ఉన్నాయి, మన గృహలక్ష్మి ఉంది, మళ్ళీ మహాలక్ష్మి పథకం ఉంది, మళ్ళీ రైతులకి రుణమాఫీ సరిగ్గా కాలేదు, ఎన్ఆర్ఐల మీద వాగ్దానాలు ఉన్నాయి. సో అనేక సెగ్మెంట్స్లో వాళ్ళు చేసుకున్న వాగ్దానాలు ఏది కూడా బీసీ స్కాలర్షిప్లు, ఎస్సీ స్కాలర్షిప్లు, విదేశీ చదువులు అన్నారు. ఒక్కొక్క జాగాకు పోయి వరంగల్ పోయో తీర్మానము, నిజామాబాద్ వచ్చే తీర్మానము, కరీంనగర్ పోయో తీర్మానము, ఇట్లా మస్తు తీర్మానాలు చేశారు. ఏది కూడా ఇంప్లిమెంట్ కాలేదు. అడ్మినిస్ట్రేటివ్గా ఇంపాక్ట్ లేదు. ఆయనకు ఫైనాన్షియల్ స్ట్రెస్ ఉందా, మరి ఏముందా, ఆయనని బహిరంగ కూడా మాట్లాడుతున్నాడు. సో ఇప్పటి వరకు అయితే కాంగ్రెస్ పార్టీ పరిపాలన ఏడాదిన్నరలో ప్రజలు హర్షించే విషయం ఏమీ లేదు. వచ్చే ఎన్నికల్లో బీజేపీ గారికి అధికారంలోకి వస్తే బీసీ ముఖ్యమంత్రి అభ్యర్థిగా ధర్మపురి అరవింద్ గారి పేరే మొదట వినిపిస్తోంది అని మేము మాట్లాడుతున్నప్పుడు చాలామందితో. మా ముఖ్యమంత్రి పదవి ఎవరికి, ఏ కులము, నేను పర్సనల్గా మాట్లాడితే భారతీయ జనతా పార్టీలో కుల రాజకీయాలు ఉండకూడదు. చేసేది ఏం చేస్తారో చేసుకుంటారు. బీసీ ముఖ్యమంత్రి లేరా అండి? శివరాజ్ సింగ్ చౌహాన్ మొన్నటిదాకా 20 ఏళ్ళు ముఖ్యమంత్రిగా ఉన్నాడు, మళ్ళీ బీసీ ముఖ్యమంత్రి ఉన్నాడు. అక్కడ చాలా రాష్ట్రాలలో బీసీ ముఖ్యమంత్రులు ఉన్నారు బీజేపీకి సంబంధించి. సో ఇదేం పెద్ద అవసరం లేదండి. భారతీయ జనతా పార్టీ మోడీ నాయకత్వంలో ఎలక్షన్లు గెలవటము పెద్ద పనేం కాదు. 6 నెలలు 1 ఇయర్లలో మొత్తం వాతావరణాన్ని మార్చే కెపాసిటీ వాళ్ళకి ఉంది, మా ప్రాంతాలలో మాకు కూడా ఉంది. అంటే మీకేం ఆశలు లేవా అని ఆ సీటు మీద? అంటే మిమ్మల్ని నమ్ముకున్న వాళ్ళు, మిమ్మల్ని అభిమానించే వాళ్ళందరూ మీరు ముఖ్యమంత్రి స్థానంలో ఉంటే బాగుంటుంది, లేదా పార్టీ ప్రెసిడెంట్ స్థానంలో ఉంటే బాగుంటుంది అని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. ఎందుకు పదే అదే మాట ఎందుకు అంటున్నారంటే మీ నాయకత్వం మీద ఉన్న కాన్ఫిడెన్స్ అది. అందరికీ నా మీద అభిమానించే వాళ్ళందరూ ధన్యవాదాలు. నెక్స్ట్ రెండోది, మళ్ళీ బీజేపీలో ఒకప్పటి గ్రూపిజం అంతా కూడా మళ్ళీ పెరిగిపోతోంది అనేది మొన్న ఈటెల రాజేందర్ వ్యాఖ్యలను బట్టి తెలుస్తోంది. ఆయన కూడా కొంత డిసప్పాయింట్మెంట్లో ఉన్నాడు. పార్టీ అధ్యక్ష పదవి కోసం ఎక్స్పెక్ట్ చేశారు, రాలేదు. రీసెంట్గా పేరు డైరెక్ట్గా చెప్పకపోయినప్పటికీ కూడా ఆయన బండి సంజయ్ గారి మీద తీవ్రమైన అసంతృప్తి, చాలా తీవ్రమైన పదజాలం, ఘాటైన పదజాలాన్ని కూడా ఆయన మొన్న మాట్లాడిన మాటల్లో చూపించారు. ఎలా చూస్తారండి అది? సార్, ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో రాజగోపాల్ రెడ్డి గారు కమెంట్స్ చేశారు. ఎట్లా చూసింది కాంగ్రెస్ పార్టీ? కొండామురళి గారు కమెంట్స్ చేశారు, సురేఖ గారు చేశారు. ఎట్లా చూసిందండి కాంగ్రెస్ పార్టీ? అంటే కాంగ్రెస్ పార్టీకి బీజేపీకి సీనియర్ జర్నలిస్టులు, మీరు అక్కడ వేరు తెలంగాణ అఫేర్స్ చూస్తూ ఉంటారు. నేను అడుగుతున్నాను, ఎట్లా చూసింది నాకు తెలియక అడుగుతున్నా. దానికి కూడా నేను క్లారిటీ ఇస్తానండి. కాంగ్రెస్ పార్టీకి బీజేపీకి తేడా ఉంది కదా అంటున్నా. బీజేపీ క్రమశిక్షణ కలిగిన
ఇలాంటి ఇలాంటి తేడా ఉందా? అంటే కాంగ్రెస్ పార్టీ క్రమశిక్షణ లేని పార్టీ. లేదు స్వేచ్ఛ ఎక్కువ కదా మీ దగ్గర, అంత ఆ స్వేచ్ఛ ఉండదు కదా అంటున్నా. మీరు పార్టీ సిద్ధాంతాలకి పార్టీ ఇచ్చిన ఆదేశాలను వాళ్ళకి స్వేచ్ఛ లేదా? అంటే వాళ్ళ దగ్గర స్వేచ్ఛ లేదా? అంటే ఈ స్థాయిలో ఒకరి మీద ఒకరు, ఒక నేత మీద ఇంకొక నేత దుమ్మెత్తి పోసుకోవడం, విమర్శించడం అనేది మీ పార్టీ కల్చర్లో ఉండదు కదా అంటున్నా. అది కాంగ్రెస్ పార్టీలో రెగ్యులర్గా చూసేదే కదా. అంటే కాంగ్రెస్ కల్చర్లో ఉంటుందా? ఉంది కదండి, ఉంది. అది వాళ్ళు మొహమాటం లేకుండా చెప్పుకుంటారు, మా పార్టీలో స్వేచ్ఛ ఎక్కువ, మేము ఎవరైనా మాట్లాడుకుంటాం. అడుగుతున్నాను సార్, అడుగుతున్నాను. అడుగుతున్నాను. చూడండి, కవిత టీఆర్ఎస్లో ఆవిడ మాట్లాడుతున్నారు, ఆవిడ మీద వేరే నాయకులు మాట్లాడిస్తున్నాడు వాళ్ళన్న. ఇవన్నీ అన్ని పార్టీలలో ఏదో స్థాయిలో కొన్ని ఒపీనియన్ డిఫరెన్స్ ఉంటుంది, విభేదాలు ఉంటాయి. ఇవన్నిటికీ స్టేట్ పార్టీ ప్రెసిడెంట్ గారు, ఆయన కంటే ముందు ఉన్న మంత్రి కిషన్ రెడ్డి గారు, వీళ్ళు మాట్లాడుకొని సర్ది చేసుకోవాలా. లేకపోతే ఇన్ఛార్జ్ జనరల్ సెక్రటరీలు ఉంటారు ఏ పార్టీకైనా, వాళ్ళు చేసుకోవాలా. లేదు కొంచెం జటిలంగా ఉంది అంటే మంచిగా ఎంక్వైరీ కమిషన్ వేసుకోవాలా, న్యూట్రల్ ఎంక్వైరీ కమిషన్ వేరే రాష్ట్రాల నుంచి పంపించి చేసుకోవాలి. దీస్ ఆర్ ఆల్ పార్టీ ప్రొసీజర్స్ అండి, అన్ని పార్టీలలో జరిగేవి, ఇక్కడ కూడా చేసుకుంటారేమో. ఓకే, అంటే ఇలాంటి గ్రూపిజం వల్ల కదా గతంలో విజయశాంతి గారు కావచ్చు, లేకపోతే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కావచ్చు, ఎన్ఎం శ్రీనివాసరెడ్డి కావచ్చు, వివేక్ కావచ్చు, స్వామి గౌడ్ కావచ్చు, వీళ్ళందరూ కూడా ఇలాంటి గ్రూపిజం వల్లే మేము వెళ్ళిపోతున్నామని ఆ రోజు కొన్ని విమర్శలు చేసి వెళ్ళిపోయారు కదా. ఇలాంటి గ్రూపిజం వల్ల పార్టీకి నష్టం కదా అంటున్నాను నేను. ఎవరి పోయినా నష్టమే సార్, ఎవరు వచ్చినా లాభమే, ఎవరు పోయినా నష్టమే. చెప్పినాను కదా. ఇప్పుడు వాళ్ళందరూ కాంగ్రెస్ నుంచి వచ్చిన వాళ్ళే కదా. ఎక్కడి నుంచి వచ్చారు? వచ్చిండ్రు, మళ్ళీ అటు పోయినరు. రాజగోపాల్ రెడ్డి ఎక్కడి నుంచి వచ్చిండు, వివేక్ ఎక్కడి నుంచి వచ్చిండు చెప్పండి, జితేందర్ రెడ్డి ఎక్కడి నుంచి వచ్చిండు. ఎట్లా సార్ వచ్చే ఎన్నికల్లో బీజేపీని అధికారంలో తీసుకురావడానికి ఎలాంటి ప్రయత్నాలు చేస్తున్నారు? ఉందా ఆ నమ్మకం, ఆ గ్యారంటీ అనేది ఉందా? 100% ఉంది, ఎందుకు లేదండి. ఇప్పుడు తెలంగాణ రాష్ట్రం, ఇట్ ఈజ్ అ ఫైట్ బిట్వీన్ బీజేపీ అండ్ కాంగ్రెస్. కేసీఆర్ అన్న బ్రాండు టైం అయిపోయింది, అవుట్డేట్ అయిపోయింది. ఆ బ్రాండ్కి విలువ ఏ కారణం వల్ల ఉండేనో ఆ కారణం కూడా పూర్తయిపోయింది. ఆయనకు వచ్చిన చెడ్డ పేరు ఆయన పిల్లల వల్ల వచ్చింది. ఆయన పిల్లలకు ఓటేయడు తెలంగాణలో. భారతీయ జనతా పార్టీ సరిగ్గా పనిచేసుకొని, భారతీయ జనతా పార్టీ కన్సాలిడేట్ చేసుకొని మంచి రాజకీయం చేసుకుంటే అక్కడ హ్యాపీగా ప్రజలు కూడా భారతీయ జనతా పార్టీని కోరుకుంటున్నారు, పవర్లోకి రావచ్చు. లేదా కాంగ్రెస్ పార్టీకి అడ్వాంటేజ్.